ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమున ఇటు రీతిగా వాక్యముతో మిమ్మల్ని కలవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులను పరిణామాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఒక తప్పు అని ఖండించినటువంటి విధానాన్ని ఎవరు సహించేటటువంటి రోజులుగా లేవు. బైబిల్ గ్రంథము ప్రతిసారి కూడా మనల్ని వేలెత్తి చూపుతూ ఉంది. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతిసారి కూడా బైబిలు ప్రతి ఒక్కొక్కరిని కూడా పరిశీలన చేసుకోమని, పరీక్ష చేసుకోమని చెప్తా ఉంది. అది నచ్చడం లేదు. చాలామంది దానిని ఒప్పుకోవటం లేదు. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టము, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టము, దేవుని యొక్క నామమును మహింపరచటం ఇష్టము, వాక్యానుసారంగా నడవడం కష్టము, వాక్యములో బ్రతకటము కష్టంగా ఉన్నటువంటి రోజులు ఈ రోజులు. దేవుని యొక్క మహాకృపను మనము పొందుకోగలగాలి అనంటే దేవుని నామమును మహింపరిచేటటువంటి క్రమములో నడుస్తూ ఆయన వాక్యమును అనుసరించి నడవాలి. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మనము స్వీకరించి దానిని అనుసరించి నడిచినప్పుడు నిశ్చయముగా మనము దీవించబడతాం, ఎవరైనా సరే. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు దేవుని వాక్యానికి కంప్లీట్గా విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. ఆనాడు యేసుక్రీస్తు ఉన్నటువంటి రోజులలో ఎలా ఉన్నదో ఈ రోజులలో కూడా అదే విధానము నడుస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క రోజులలో ఉన్నటువంటి పరిస్థితులను నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. బాప్తిస్మిచ్చు యోహాను అనేక మందిని దేవుని రాజ్యములోనికి ప్రవేశించేటటువంటి బలమైన కార్యమైన ఆ బాప్తిస కార్యములను చేస్తూ ఉన్నాడు. ఆ పనిని చేస్తూ యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిసం ఇచ్చేటటువంటి గొప్ప అనుభవాన్ని తను పొందుకున్నాడు. ఇలాగూ అనేక మందిని బాప్తిసపు క్రమములో నడిపిస్తూ దేవుని రాజ్యం గురించి బోధిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఖండిస్తూ బుద్ధి చెప్తూ ఉన్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను లేఖన భాగముల్లో మనకు మత్తయి సువార్తలో కనిపిస్తారు. 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ విధానములో ఆ దినముల్లో ఏలుచు ఉన్నటువంటి హేరోదును సూటిగా ప్రశ్నించాడు. నీవు నీ తమ్ముని భార్యను పెండ్లి చేసుకోవడము తప్పు, నీ తమ్ముని భార్యను నీవు తీసుకోవడము అది తప్పు అని రాజును సూటిగా ప్రశ్నించినందుకు రాజుకు కోపం వచ్చింది. అయినా సరే ఆ రాజు దానిని స్వీకరించాడు. నిజమే కదా అని, నేను అలా చెయ్యకూడదు కదా అని. కానీ ఫిలిప్పు భార్యకు అది నచ్చలేదు. తప్పును తప్పుగా ప్రకటించినటువంటి యోహాను మీద కక్ష కట్టింది. యోహానును చంపాలని చూసింది. ఒకానొక సుదినమున రాజైన హేరోదు తన యొక్క బర్త్డే ఫంక్షన్ చేస్తూ ఉన్నాడు. ఈ బర్త్డే ఫంక్షన్లో ఫిలిప్పు యొక్క కుమార్తెను చక్కగా తయారు చేసి ఫిలిప్పు యొక్క భార్య అనగా హేరోదు స్వీకరించినటువంటి భార్య, ఈ భార్య తన యొక్క కుమార్తెను ఆ యొక్క హేరోదు ఫంక్షన్కి నృత్యం చేయడానికి పంపించింది. ఈ అమ్మాయి వచ్చి చక్కగా హేరోదును తనతో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితులందరినీ కూడా తన యొక్క నాట్యంతో సంతృప్తి పరిచింది. చాలా సాటిస్ఫై అయ్యారు, చాలా బాగుంది అనుకున్నారు. ఆ ఉత్సాహపు ఆనందములో హేరోదు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన బైబిల్ గ్రంథములో మనం చదువుతాము. 14వ అధ్యాయము మత్తయి సువార్తలో హేరోదు ఇలా అంటున్నాడు, ఆమె చేసినటువంటి నృత్యమునకు ముగ్ధుడైనటువంటి హేరోదు
ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు అందరి మధ్యలో. ఈమె ఆ మాట తీసుకుని తల్లి వద్దకు వెళ్ళి అంటుంది, ఇదిగో హేరోదు నాకు ఏదైనా అడుగు ఇస్తానని ప్రమాణం చేశాడు, ఏమి అడగమంటావు అని. ఫిలిప్పు యొక్క భార్య తనను ప్రశ్నించినటువంటి వ్యక్తిని ఏ విధంగానైనా చంపాలనేటటువంటి కక్షను పూని ఉంది కనుక ఈ అమ్మాయిని ప్రేరణ చేస్తుంది, వెళ్ళి హేరోదుకు చెప్పు, నాకు బాప్తిస్మిచ్చు తల కావాలని అనంది. గమనించండి, ఈ రోజున సూటిగా దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, ఖండిస్తూ ఉన్నప్పుడు దానిని స్వీకరించడానికి అనేక మందికి కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, వద్దు అనిపిస్తుంది. అవసరమైతే దేవునినే విడిచిపెట్టేద్దామా అన్నటువంటి కోణంలోనికి వెళ్ళిపోతున్నారు. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే ఉండటం నాకు నచ్చుతుంది అనే భావనలో ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే నీవు ధన్యుడువు, ధన్యురాలు అవుతావనేటటువంటి సంగతిని మర్చిపోతూ ఉన్నారు. మన పాపమును అపరాధముతో కూడినటువంటి స్థితుల నుండి తొలగించబడుటకు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తుంది దేవుని వాక్యం. యోబు గ్రంథములో మనము చదువుతాము, 5వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నటువంటి మాట, దేవుడు గద్దించిన నరుడు ధన్యుడు అని. ఇదిగో దేవుని యొక్క వాక్యము చేత నీవు గద్దించబడినప్పుడు, దేవుని వాక్యము చేత నీకు నొప్పి కలిగినప్పుడు నీవు ధన్యుడివి. కారణం ఏమిటో తెలుసా? దాని ద్వారా నిన్ను నువ్వు మార్చుకోవడానికి మార్గాలు వేసుకుంటావు కాబట్టి. అలా నువ్వు చేసినప్పుడే ధన్యుడువు, ధన్యురాలు అవుతావు. ఇక్కడ రాజు యొక్క తప్పును ఎత్తి చెప్పినటువంటి ధీరత్వం కలిగినటువంటి సేవకుడు, దేవుని సేవకుడు యోహాను. ఈ రోజున తప్పు చేసిన వారి గురించి ఏమైనా మాట్లాడితే అనేకమైనటువంటి కోణాలలో వారిని శిక్షించుటకు శత విధాల ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులు. నీవు తప్పు చేసావు, నీవు ఇలా ఉండకూడదు, నీవు ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నడవకూడదు అని చెప్తే వాళ్ళకి నొప్పి, వారిలో కక్ష పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది. వారిని ఏ విధంగా అయినా పాడు చేయాలనేటటువంటి ప్రేరణ వారిలో కలుగుతుంది. అనగా హెచ్చరించిన వారి మీద, బుద్ధి చెప్పిన వారి మీద. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మంచి కొరకే కదా ఈ యొక్క హెచ్చరికలు, నీ మంచి కొరకే కదా ఈ యొక్క గద్దింపులు. ఇదిగో ఆ మాటను ఎప్పుడైతే ఆ అమ్మాయి అందో, అనగా యోహాను యొక్క తల నాకు కావాలని అనగానే హేరోదు పశ్చాత్తాపపడ్డాడు. తనన్న మాటకి కుమిలిపోయాడు, దుఃఖపడ్డాడు. అయ్యో, నిజమే కదా, నేను చేసిన తప్పును ఖండించినటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను. తన తల కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది? నేను తప్పు చేశాను, దానికి శిక్షను అనుభవించవలసింది నేను. అయితే ఈ మాట అని నీవు అలా తప్పు చేసిన దానవు వాడవు అన్నటువంటి మాటకు ఈ విధముతో కూడినటువంటి శిక్షను తనకు వేయాల్సి వచ్చిందా అని పశ్చాత్తాపడ్డాడు హేరోదు. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాటను బట్టి తను కార్యాన్ని నిర్వర్తించినట్టుగా మనం చూస్తాం. నేను ఒక మాట చెప్తున్నాను. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 15వ అధ్యాయంలో ఇలా అంటారు, మీరు నా ఆజ్ఞలు గైకొనితిరేని, మీరు నాతో అంటుకట్టబడితిరేని, మీకేది ఇష్టమో అడగండి. ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాను నీవు తప్పు చేశావని హెచ్చరిక చేసినటువంటి ఆ మాటకు నొచ్చుకున్నటువంటి ఫిలిప్పు భార్య బాప్తిస్మిచ్చి యోహాను చంపడానికి పన్నాగం పన్ని హేరోదు నుంచి ఒక మాట తీసుకుంది తన కుమార్తెకు ఇచ్చేటట్టుగా. ఏమిటి? నీవేదడిగినా నేను ఇస్తాను. ఒక రాజు
నీవు ఏది అడిగినను నేను ఇస్తానని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి బాప్తిస్మిచ్చి యోహాను తలగొట్టించి ఇచ్చాడు. భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగు నేను ఇస్తా అని. నీవు ఆయన్ని సంతోషపరిస్తే, ఆయన ఆజ్ఞానుసారంగా నడిస్తే, ఆయన చిత్తానుసారంగా నడిస్తే, ఆయనకి ఇష్టమైన ధోరణిలో నడిస్తే నీవు ఏది అడిగినను ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి పాపమును చెడును ఎత్తి చెప్పుచున్న దేవుని వాక్యాన్ని స్వీకరించి దానిని తుడిచివేసుకున్నప్పుడు, తొలగించుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా మనము నడిచినప్పుడు నీకేది ఇష్టమో అడుగు నేను దాన్ని ఇస్తాను. నాతో అంటుకట్టబడి ఉండు, నీవు బహుగా ఫలిస్తావు. భూమి ఆకాశములను స్వాధీనపరచుకుని సర్వాధికారమును సంపాదించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, యు ఆస్క్, నీవు అడుగు. మనలో అపరాధములను, మనలో దేవునికి ఆయాసకరమైన వాటిని పెట్టుకొని మనము అడగలేకపోతున్నాం. మనలో దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి వాటిని ప్రోగు చేసుకుని మనము మన యొక్క ఇష్టానుసారమైన రీతిలో నడుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి వాటిని చేయలేక మనము అడగలేకపోతున్నాం. మన సొంత ప్రయత్నాలు చేసి మన ఇష్టాలను తీర్చుకోవడానికి ప్రాకులాడుతున్నాం. ప్రభువారు చెప్తున్నారు, నీవు నా ఆజ్ఞలు గైకొనితే, నాకు ఇష్టమైనటువంటి జీవితమును జీవిస్తే నీకేది ఇష్టమైన నేను ఇస్తానని, నీకేది ఇష్టమైన నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా సరే, నీవైనా నేనైనా మరి ఎవరైనా సరే, ఇదిగో ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఏది ఇష్టమో అది ఆయన అనుగ్రహించగలిగిన దేవుడు. ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు అధికారమును కొంత మట్టుకు కలిగి ఉన్నటువంటి వ్యక్తి 10 మందిలో ప్రమాణం చేశారని ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసి తల తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. సర్వ సృష్టికర్త, అందరినీ సృష్టించిన వాడు, భూలోకమంతా స్వాధీనపరుచుకున్నవాడు, ఆయన గ్రంథములో వ్రాసి ఉంచాడు, నీకేది ఇష్టమో అడుగు, నా ఆజ్ఞల్లో గైకుంటే, నాకు ఇష్టమైన రీతిలో నడిస్తే. ఆ అమ్మాయి నృత్యము చేసి హేరోదుని ముగ్ధుడిని చేసింది. నీవు నేను చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన్ని ముగ్ధుడిగా చేస్తే నీకేది ఇష్టమో అడుగు, నీకేది నచ్చితే అది తీసుకో, నీవు అడిగినది ప్రభు ఇస్తాడు. కనుక మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడవడాన్ని ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. ఏదైనా సరే దేవుని వాక్యము, నీలో మచ్చ ఉంది, డాగు ఉంది, ఇది సరి చేసుకో, ఇది తీసేసుకో, ఇలాగు నువ్వు నడువు, ఇలాగు నువ్వు ఉండు, ఇలాగు నువ్వు చెయ్యి, ఇలాగు నువ్వు ప్రవర్తించు అని వాక్యము చెప్తూ ఉన్నప్పుడు, అనగా ప్రభు యొక్క ఆత్మ నీకు బోధిస్తూ ఉన్నప్పుడు దైవ సేవకుల ద్వారా ఇష్టంగా తీసుకో. ఎందుకో తెలుసా? నీ ఇష్టాలు నెరవేర్చబడడానికి ఆయన ఇష్టాన్ని నువ్వు తీసుకో. నీ ఇష్టాలు నెరవేర్చడానికి ఆయన ఇష్టాన్ని నీవు తీసుకో. ఆయనకి ఇష్టమైనటువంటి ధోరణిలో నువ్వు ప్రవర్తించు. ఖచ్చితంగా నీకు కావలసిన సమస్తాన్ని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. భూమి ఆకాశములు గతించినను ఆయన యొక్క మాట ఎన్నటికీ గతించదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యములో వచ్చే ప్రతి మాటను స్వీకరించు, దానిని హృదయంలో పెట్టుకో, దాని ప్రకారం నడవడానికి ఉపక్రమించు. ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు అడుగడుగున నువ్వు చూస్తావు. ఆయనకు ఏది అసాధ్యము కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సమస్తమో సాధ్యమే. అడుగుమో, నీకు ఆయన ఇస్తాడు. ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు నడిచినప్పుడు ప్రభు కృపలో నీవు దీవించబడాలని, వర్ధిల్లాలని, అనేకమైన దీవెన ఆశీర్వాదాలతో నిండాలని ప్రభు వాక్యం ఈరోజు నీతో తేటగా మాట్లాడుతుంది. నువ్వు స్వీకరించిన దాను వాడవైతే, అయ్యా ఎన్నో విషయాలలో నీ వాక్యమునకు నేను విరుద్ధంగా నడిచాను,
నీ వాక్యానుసారమైనటువంటి బోధకు నేను విరుద్ధమైనటువంటి ప్రవర్తించాను. నీ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకుల మీద నేనెన్నో అసహ్యమైనటువంటి మాటలతో వారిని దూషించాను, నిందించాను. సూటిగా నన్నే పొడుస్తున్నారు, నన్నే సూటిగా దేవుని వాక్యం చేత మార్పుతో కూడినటువంటి మాటలతో నన్ను హెచ్చరిక చేస్తున్నారని నేను దానిని జీర్ణించుకోలేకపోయాను. దానికి ప్రతిగా నీ సన్నిధికి మానివేశాను, దూరం అయిపోయాను. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన నేను ప్రవర్తించాను. నన్ను క్షమించు. నీ ఆజ్ఞానుసారంగా నడుస్తాను, నీ వాక్యానుసారంగా నడుస్తాను, నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను. నాకు ఇష్టమైనవన్నీ నీవిస్తావు, నేను కోరుకున్నవన్నీ నీవిస్తావు. నా ఇష్టమే నీ ఇష్టము ప్రభు, నీ ఇష్టము నా ఇష్టంగా నేను స్వీకరించినప్పుడు అనే భావంలోకి నువ్వు వస్తే అడుగడుగున అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.